సిస్టంలో ఇంతకుముందే చెప్పాను, ఎలక్ట్రిసిటీ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ప్రవాహం, ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని విద్యుత్ అంటాం. ఈ ఎలక్ట్రాన్లు మన కండక్టర్ ద్వారా పోతున్నప్పుడు ఫాస్ట్గా 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, అంటే 30,000 కిలోమీటర్లు, 30,000 మీటర్లు, అంత ఫాస్ట్గా పరిగెత్తుంది. పరిగెత్తినప్పుడు ఏంటంటే ఆ ఎలక్ట్రాన్స్ ఒక్కదానికి ఒకటి ఢీకొంటాయి లేదా, ఒక్కదానికి ఒకటి ఢీకొంటాయి. దాంట్లో బరువు అంటే ఏంటి, దాంట్లో వెయిట్ ఉండేది, అంటే ఏంటి, బలం ఉండేది. బలం ఉండేదేమో ముందుకు పరిగెత్తుంది, బలం లేదంటే కిందికి వస్తుంటుంది, పరిగెత్తుంటుంది, కిందికి వస్తుంటుంది, పరిగెత్తుంటుంది. మీరు లైట్ కింద సౌండ్ వస్తుందా లేదా? దీన్ని మా సిస్టంలో మీరు అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు, వీళ్ళు కరోనా అంటాం. ఆ సౌండ్ ఏదైతే వస్తుందో దాన్ని కరోనా అంటాం. మీరు ఏ లైన్ల కింద నిలబడితే అని వస్తుందా లేదా సౌండ్? వస్తుందని చెప్పడయా. ఆ కరోనానే మనం ఏంటంటే ఈ ఏదైతే ఈ క్లియరెన్స్ చెప్పాం కదా, ఫేస్ టు ఫేస్ RYB, ఈ ఫేస్ టు ఫేస్ మధ్యలో గ్యాప్ ఉండాలా. అంటే LTకి ఒక అడుగు, ఒక ఫేజ్కి ఒక అడుగు దూరం ఉండాలి. మీ దూరం లేకపోతే, ఒక అడుగు దూరం లేకపోతే ఏదైతే ఈ ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్స్ దగ్గరకు వచ్చేస్తాయి. దగ్గరకు వచ్చేసినప్పుడు ఏంటంటే ఆ రెండు షార్ట్ అయినప్పుడు కిందికి వచ్చేస్తుందా? దాన్నే షాక్ ఇండక్షన్. సో మీ సిస్టంలో, మన సిస్టంలో ఎప్పుడైతే క్లియరెన్స్ లేదో అప్పుడు ఇండక్షన్ వస్తుందో. ఓకేనా? అర్థమైనా? LTకి 11 kVకి 33 kV. LTకి ఏమో ఒక అడుగు ఉండాలా ఫేస్ టు ఫేస్, 11 kVకి 3 అడుగులు ఉండాలా, 33 kVకి 5 ఫీట్స్ ఉండాలి. సో ఉంటే ఇక్కడ రాదు.